హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా 2024 నుంచి 26 వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని వాల్యూ యొక్క పీవేకి ఒక పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇండో వీడియో. ఆల్రెడీ 4 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ పార్ట్ 5th. మరి ఈ యొక్క వీడియోలో ఏం చేద్దాం, క్వశ్చన్స్ యొక్క డేటాను డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మెయిన్ డేటా ఏంటిదంటే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతో పాటు హై పాయింట్స్ కూడా వీడియోస్కి ఇవ్వండి. హై పాయింట్స్ ఇస్తే వీడియో అని కొద్దిగా యూట్యూబ్ అనేది ముందరికి పూజ చేస్తుంది. సో వ్యూస్ అయితే మనం అనుకున్నట్లయితే రావట్లేదు. అనుకున్నట్లు వస్తే ఇంకా స్పీడ్గా ఇంకా ఫాస్ట్గా కంటెంట్ అయితే మీ ముందర ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియోస్, ఓకే. అండ్ దాంతోపాటు మన యొక్క శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. సో దీని ద్వారా మీకు కావాల్సినటువంటి కంటెంట్ అప్డేటెడ్ డేటాతో పాటు మీకు ఎవ్రీ మంత్ కూడా అప్డేటెడ్ కంటెంట్ అనేది ఇంక్లూడ్ అయి రావడం జరుగుతుంది. And our first question in this video, the mode of cell division by which germ cells get half the amount of DNA as compared to non-productive cells is called dash. సో ప్రత్యుత్పత్తి రహిత కణాలతో పోలిస్తే సూక్ష్మ క్రిమి కణాలు అంటే ఒక జెమ్ సెల్స్ సగం మొత్తంలో డిఎన్ఏని పొందేటటువంటి కణ విభజన విధానాన్ని డాష్ అని అంటారు. సో ఇక్కడ ఏమన్నాడు, సగం మొత్తంలో డిఎన్ఏ. ఎప్పుడైనా సరే సగం మొత్తంలో డిఎన్ఏ అంటే అది మనకు క్షయీకరణ విభజన అంటే మియోసిస్ కి దారి తీయడం జరుగుతుంది. సో మియోసిస్ లో ఫస్ట్ ఇక్కడ 2 ఉన్నాయా, సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఒక్కొక్కటి మాత్రమే అవ్వడం జరిగింది. ఓకేనా. క్షయీకరణ విభజనలో మనకు ద్వైస్థితి కణాలు ఏకస్థితిగా సంయోగ బీజాలుగా క్షయీకరించడం జరుగుతుంది. ఫలితీకరణ తర్వాత సంతానం సరైనటువంటి క్రోమోజోమ్ల సంఖ్యను మనకి ఇక్కడ వారసత్వంగా పొందేలా చేస్తుంది. కాకపోతే ఏమైతే సగం అయిపోవడం జరుగుతుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనైల్ స్టోర్స్ స్టార్చ్, ఆయిల్ అండ్ ప్రోటీన్ గ్రాన్యూల్స్. సో ఈ కింది వాటిలో ఏది పిండి పదార్థము, నూనె మరియు ప్రోటీన్ కణుపులను నిల్వ చేయగలిగేటటువంటి కణాంగం. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, ఆ యొక్క పదార్థాలన్నింటినీ కూడా అది నిల్వ చేసేటటువంటిది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, పిండి పదార్థం అన్నాడు. పిండి పదార్థం ఏ రంగులో ఉంటది, రంగురహితమైనటువంటిది కదా, కాబట్టి అది మనకు ల్యూకోప్లాస్ట్ లో నిల్వ చేయడం జరుగుతుంది. ప్లాస్టిడ్స్ లో మనకు గ్రీన్ ఉంటది, రకరకాలైనటువంటి రంగులు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి. కాబట్టి మనకు పిండి పదార్థం, నూనె, ప్రోటీన్లు ఇవన్నీ కూడా ల్యూకోప్లాస్ట్ లో ఉండడం జరుగుతుంది. ఇది వర్ణరహితమైనటువంటిది. అంటే వీటిని మనం రంగులేని ప్లాస్టిడ్స్ అనడం జరుగుతుంది. మేజర్గా ఎక్కడ ఉంటాయి అంటే వేర్లు, దుంపలు, విత్తనాల వంటి కిరణజన్య సమయక్రియ జరపనటువంటి మొక్కల యొక్క కణజాలాల్లో ఇదైతే నిల్వ చేయడానికి ప్రత్యేకమైనటువంటిది. అండ్ ఇది మనకు పిండి పదార్థాలు అంటే ఎమినో ప్లాస్ట్లు అండ్ దాంతోపాటు నూనె బిందువులు అయినటువంటి ఎలియో ప్లాస్ట్లు అండ్ దాంతోపాటు ప్రోటీన్ గుళికలు అయినటువంటి ప్రోటీనో ప్లాస్ట్లను సేకరించడం జరుగుతుంది. ఎట్లాగో ప్లాస్టిడ్ల గురించి వచ్చింది కాబట్టి ప్లాస్టిడ్ల గురించి కనుక తీసుకుంటే ప్లాస్టిడ్ లో మేజర్ గా క్లోరోప్లాస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ కన్నా తీసుకుంటే దీంట్లో మనకు క్లోరోఫిల్ అంటే పత్రహరితంలో హరితరేణువు అనేది ఉండడం జరుగుతుంది. ఇది కిరణజన్య సమయక్రియ నిర్వహించడం జరుగుతుంది. క్రోమోప్లాస్ట్ కన్నా తీసుకుంటే ఇది పండ్లు, పూలలో రంగుల కోసం అంటే మనకు ఎరుపు రంగు, పసుపు రంగు, రకరకాలైనటువంటి రంగులు ఉంటాయి కదా, ఆ యొక్క వర్ణకాలన్నీ కూడా కలిగి ఉండేది క్రోమోప్లాస్ట్లు. అండ్ అన్ని ప్లాస్టిడ్లు కూడా మనకి యొక్క డేటా అనేది కలిగి ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎన్టీపీసీ గ్రూప్ డి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి లేటెస్ట్ కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. How does the Mimosa pudica touch me not plant transmit the touch stimulates from the point of contact to the motor cells responsible for movement? సో మిమోసా పుడిక టచ్ మీ నాట్ మొక్క అనున్నది స్పర్శ ఉద్దీపనను స్పర్శ స్థానం నుంచి కదలికకు బాధ్యత వహించే చాలక కణాలకు ఏ విధంగా మనకు ప్రసారం చేస్తుంది. ఆ యొక్క ప్రాసెస్ అనేది ఎలా చేస్తుందంటే ఇది ఈ యొక్క కణాల ద్వారా ప్రసారం చేయబడినటువంటి విద్యుత్ మరియు రసాయన సంకేతాల ద్వారా ఆ యొక్క సమాచారం అనేది షేర్ చేయడం జరుగుతుంది. టచ్ మీ నాట్ అంటే ఏం లేదండి, మనం యొక్క మొక్క యొక్క ఆకులను కనుక టచ్ చేస్తే అది ముడుచుకొని పోవడం జరుగుతుంది. సో ఆ యొక్క ఎమ్మట రియాక్షన్ చెంది ఆ యొక్క కదలికకు బాధ్యత వహించినటువంటి చాలక కణాలకు ఇది విద్యుత్ ద్వారా రసాయన సంకేతాల ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఉంటే తర్వాత మనం టచ్ చేయగానే ఈ విధంగా ముడుచుకొని పోవడం జరుగుతుంది దగ్గరికి. ఓకే. జంతు కణంలో వివిధ జీవక్రియ విధులను నిర్వహించడానికి లేదా ప్రారంభించడానికి ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేయడానికి ఏ కణ అవయవం బాధ్యత వహిస్తుంది? ఏటీపీ. ఏటీపీ అనగానే మనకేం గుర్తుకు రావాలి, ఏటీఎం. ఎం అంటే మైటోకాండ్రియా. ఓకే. ఏదండి మైటోకాండ్రియా. వస్తూనే ఉంటది, వస్తూనే ఉంటాయి, ఈ క్వశ్చన్స్ రిపీట్ అయితేనే ఉంటాయి, మనం వింటనే ఉంటాం, ఎగ్జామ్ లేకపోతే మనం మర్చిపోతూనే ఉంటాం. ఓకే. ఇట్స్ ఏ రొటీన్ ప్రాసెస్, అట్లా మర్చిపోకూడదండి. ఓకే. సో రైల్వే కంప్యూటర్ సంబంధించినటువంటి లాస్ట్ 12 ఇయర్స్ యొక్క పీవైక్యూ మీకు ఇక్కడ చాప్టర్ వారికి ప్రొవైడ్ చేయడం జరిగింది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. మన యొక్క అఫీషియల్ స్టోర్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు నుంచి గ్యాదర్ చేసుకోండి. ఈ కింది వాటిలో కణావయవం కానిది ఏంటి? ఈ కింది వాటిలో ఏ సెల్ ఆర్గనైలే కాదు. ఓకే. సో మనకి ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలము ఎక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది. కణ అవయవమే కేంద్రకాన్ని ఆనుకొని ఉంటది.
మైటోకాండ్రియా ఇక్కడ ఉంటది, ఇది కణ అవయవమే. గాల్జీ సంక్లిష్టం ఇంకో ఇక్కడ ఉంది చూసారా, గాల్జీ సంక్లిష్టం ఇది కూడా ఓకే. మరి కణద్రవ్యం అనేది కణ అవయవం కాదు, కణంలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి పదార్థం. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది, సైటోప్లాజం. ఓకేనా, కణాంగాలన్నీ కూడా అంతర్జీవ ద్రవ్యజాలం కానీ, మనకి ఇక్కడ మైటోకాండ్రియా కానీ, గాల్జీ సంక్లిష్టం కానీ, ఇవన్నీ కూడా నిర్దిష్ట విధులను నిర్వహిస్తున్నటువంటి కణం లోపల ఉండేటటువంటి ప్రతిబంధితమైనటువంటి నిర్మాణాలు. కణద్రవ్యం కనుక తీసుకుంటే ఇది కణాన్ని నింపేటటువంటి జెల్లి లాంటి ద్రవం అన్నమాట. దీంట్లో అవయవాలు, నీళ్లు, ఎంజైమ్లు అండ్ దాంతోపాటు పోషకాలన్నీ కూడా ఉంటాయి. ఇది కణ ప్రక్రియలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది నిజమైనటువంటి అవయవాల యొక్క విలక్షణమైనటువంటి డేటా కాదు. కాబట్టి ఆన్సర్ ఇట్ ఆప్షన్ డి ఎవరు. కణంలో ఉంటది కానీ ఇది ఒక అవయవం కాదు, అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయదు. అంతర్జీవ ద్రవ్యజాలానికి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉంటుంది. ఏంటిది, ప్రోటీన్లు లిపిడ్ల యొక్క సంశ్లేషణ. ఆర్ఈఆర్ ఎస్ఈఆర్, ఇదేమో ప్రోటీన్లు, ఇదేమో లిపిడ్లు. అండ్ దాంతోపాటు మైటోకాండ్రియా కానీ తీసుకుంటే ఏటీఎం అంటే ఏటీపీ. అండ్ దాంతోపాటు గాల్జీ సంక్లిష్టం కన్నా తీసుకుంటే ఇది సంచులు లెక్క ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తుంది, జస్ట్ లైక్ పోస్ట్ ఆఫీస్. నిజ కేంద్ర కణాల కణద్రవ్యంలో కనిపించేటటువంటి సూక్ష్మ నాళాకార నిర్మాణాల యొక్క జాలాన్ని ఏమని అంటారు. ఓకేనా, సో ఇక యుకారిక్ సెల్స్ లో మనకి ఇక్కడ టైనీ ట్యూబ్లర్ స్ట్రక్చర్స్ ఫౌండ్ ఇన్ సైటోప్లాజం, వాటిని ఏమంటారు, టెల్ మీ, వాటిని ఏమంటారండి. మైటోకాండ్రియా ఇట్లా బ్రెడ్ లెక్క ఉంటది కాబట్టి ఇది కాదు. లైజోజోమ్ ఇట్లా ఉంటది, అది కూడా కాదు. గాల్జీ సంక్లిష్టం సంచి లెక్క ఉంటది, కాదు. ఇక్కడ ఏమన్నాడు, నాళాల లెక్క అన్నాడు. నాళాల లెక్క అంటే వీట్ల నాళాల లెక్క ఉండేది అంతర్జీవ ద్రవ్యజాలం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉండడం జరుగుతుంది. కణద్రవ్యంలో నిజ కేంద్ర కణాల్లో మనకి ఒక సూక్ష్మ నాళాకార నిర్మాణాల యొక్క జాలాన్ని ఏమంటారండి, అంతర్జీవ ద్రవ్యజాలం అనడం జరుగుతుంది. ఇది కణమంతటా చదునైనటువంటి సంచులు లాంటి నిర్మాణం, శాఖల యొక్క గొట్టాల యొక్క పరస్పర అనుసంధానం యొక్క వ్యవస్థని మనకి ఇక్కడ ఏర్పరచడం జరుగుతుంది, ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది అణు కవచంతో కొనసాగించడం జరుగుతుంది. ఇది గరుక అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ కోసం ఏర్పడుతుంది. అంటే దాంట్లో మన మేజర్ ఏముంటాయి, రైబోజోమ్స్ ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల యొక్క డేటాని అయితే సంశ్లేషణ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ అరటైన్ ఫాలో అవుతున్నట్టు వీడియో లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ దాంతోపాటు మన యొక్క రిలీజ్డ్ మెటీరియల్స్ లో కూడా ఉండడం జరుగుతుంది. బహుకణ జీవిలో ప్రతి కణం జీవి మనుగడకు ఎలా తోడ్పడుతుంది. బహుకణ జీవిలో ప్రతి కణం యొక్క డేటా కన్నా తీసుకుని దానిలో జీవి మనుగడకు ఎట్లా తోడ్పడుతుంది, ఆన్సర్ చేయండి, చదవండి, ఆప్షన్స్ చదవండి. తనను తాను పూర్తి అవయవంగా మార్చుకోవడం ద్వారా. ఒక కణం ఎప్పటికీ అవయవంగా మారదు. అవయవాలు మారాలి అంటే మనకి యాక్చువల్గా దానికంటే ముందు కణజాలాలు కావాలి. కణజాలం అంటే ఏంటిది, కణాల యొక్క సమూహం. ఈ విధంగా కణాలన్నీ కలిస్తే ఒక గుంపుగా ఏర్పడితే దాన్ని మనం ఏమంటాం, కణజాలం అని అంటాం. ఈ యొక్క కణజాలాలన్నీ కలిస్తే మనకు ఒక అవయవం ఏర్పడుతుంది. అంతే తప్ప కణమే అభివృద్ధి చెంది కణజాలమే అభివృద్ధి చెంది కణంగా మారదు. ఇవి కలుస్తాయి. అంటే జస్ట్ ఏంటంటే ఒక క్లాసుని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 30 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క క్లాస్ అయిపోడు కదా, వీళ్ళందరూ కలిసి ఒక క్లాస్. సో ఇట్లా ఒక క్లాసులన్నీ కలిస్తే ఒక స్కూల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక క్లాసే స్కూల్ అవ్వదు, ఇవన్నీ కలిస్తే ఒక స్కూల్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, కణాలన్నీ కలిస్తే ఒక కణజాలంగా పరిగణిస్తారు. ఆ కణజాలాలన్నీ కలిస్తే మనకు అక్కడ ఏమవుతుంది, ఒక అవయవంగా మారుతుంది. కాబట్టి ఇది కాదు. అన్ని జీవ విధులను స్వయంగా నిర్వహించడానికి ప్రయత్నించడం, అన్ని జీవ విధులను స్వయంగా ప్రయత్నించదు. ఎందుకంటే గుండె పని ఊపిరితిత్తులు చేయవు, ఊపిరితిత్తుల పని కాలేయం చేయదు, కాలేయం చేయని పని మూత్రపిండం చేస్తుంది, కానీ మూత్రపిండం యొక్క పని కాలేయం చేయదు. కాబట్టి ఇది కాదు. ఇతర కణాలతో సంపర్కం చేయకుండా స్వతంత్రంగా పనిచేయడం. ఇతర కణాలతో సంపర్కం చేయకుండా ఉంటే ఇక్కడ గుంపులో, ఓకేనా, ఈ యొక్క గుంపులో ఒకదాని నుంచి ఇంకోదాని సమాచారం చేరినప్పుడు అన్ని కలిసి ఎట్లా పనిచేస్తే పనిచేయవు. కాబట్టి ఇది కూడా కాదు. శ్రమ విభజనను అనుసరించడం ద్వారా, ఎస్, ఈ యొక్క డివిజన్ ఇన్ లేబర్. సో వర్క్ ఉంది అనుకోండి, ఈ వర్క్ ని అన్ని డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాయి. దానివల్ల ఏది, ప్రతి దానిపైన కొంత అమౌంట్ మాత్రం లోడ్ పడుతుంది. ఆ విధంగా యొక్క శ్రమ విభజనను అనుసరించడం ద్వారా జీవి మనుగడకు తోడ్పడుతుంది. ఓకేనా, ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ డి ఎవరు ఆన్సర్. సో దీంట్లో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకవేళ శ్రమ విభజన కనుక జరగలేదు అనుకోండి, ఇప్పుడు కణాలు ఉన్నాయి, అవి కనుక కొన్ని చేసినాయి అనుకోండి, అక్కడ మనకి ఎక్కువ అలసట వస్తుంది. అంటే జస్ట్ లైక్ మనం రన్నింగ్ చేసాం, సడన్ గా నిలబడి ఒకటేసారి రన్నింగ్ చేసాం అనుకోండి, మనకు బాడీలో కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ లో బాగా పెయిన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పర్టికులర్ గా ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి
కణాలు మాత్రమే యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. అంటే పని చేస్తాయి. మిగిలినవి కూడా పని చేయకపోవడం వల్ల ఆ యొక్క పర్టిక్యులర్ భాగంలోనే నొప్పి వస్తది. అదే మనం ఫస్ట్ ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ చేసినాం. ఓకేనా? వాకింగ్ స్టార్ట్ చేసినాం. 1 కిలోమీటర్ నడిచినాం. ఆ తర్వాత చిన్నగా జాగింగ్ చేసినాం. ఆ తర్వాత చిన్నగా రన్నింగ్ చేసినాం అనుకోండి. బాడీలో ఉన్న ప్రతి కణం కూడా యాక్టివేషన్ అయి ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ యొక్క మూవ్‌మెంట్‌కి తగ్గట్టు ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. గ్రౌండ్‌లో దిగగానే ఎమ్మటే నేను రన్నింగ్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే మన బాడీ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ మిషన్. ఓకేనా? మిషన్ స్విచ్ ఆన్ చేసినామా, రేస్ చేసినామా, బైక్ లెక్క రేస్ చేసి నాకు 4 సెకన్లలో 100 కిలోమీటర్ స్పీడ్ పోవాలంటే పోదిది. ఓకే. మైటోకాండ్రియా అంటే కణశక్తి భాండాగారం అని పిలుస్తారు కదా! దానికల్లా ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటిది? మైటోకాండ్రియా అంటే మనం ఏమనుకోవాలి? ఏటీఎం, ఎనీ టైమ్ మనీ ఇచ్చేటటువంటిది. ఏటీఎం అంటే మనకి ఏటీపీ అనేది గుర్తుకొస్తది. ఏటీపీ యాడ్ ఉంది. అదే ఆన్సర్. వాడు ఎట్ట తిప్పి ఇచ్చినా సరే అదే ఆన్సర్ అవుతదండి. ఓకేనా? మైటోకాండ్రియా. ఏటీపీ వల్ల శక్తిని సంశ్లేషణ చేస్తది. ఏటీపీ నుంచే శక్తి వస్తది కాబట్టి అదే ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్. రిక్తికాల గురించి ఈ కింది వాటిలో ఏది తప్పు? ఓకే. ఈ కింది ప్రకటనలో ఏది తప్పు? ఓకే. సో, ఒక్కొక్కటి రిక్తికలు కణరసంతో నిండి ఉంటాయి. కరెక్టే. ఇది అమైనో ఆమ్లాలు, చక్కెరలు, సేంద్రియ ఆమ్లాలు, ప్రోటీన్‌ల వంటి నిల్వ చేస్తాయి. యెస్, ఇది కూడా కరెక్టే. ముక్క కణాల్లో సాధారణంగా పెద్ద కేంద్ర రిక్తికలు ఉంటాయి. ఇక్కడ చూడండి పెద్దగుందా ఇది? ఇది ఒక పెద్ద జలాశయం లెక్కుంది కదా! దీన్నే రిక్తిక అని అంటారు. ఏమంటారండి దీన్ని? రిక్తిక అనడం జరుగుతుంది. ఓకేనా? వాక్యులే. సో, ఇదో పెద్ద జలాశయం లెక్కుంది కదా! సో, దీంట్లోనే అవన్నీ కూడా నిల్వ చేసుకుంటాయి. మొక్క కణంలో గనక తీసుకుంటే అతి పెద్ద భాగం రిక్తికనే. ఓకే. ఇది ప్రోటీన్ సంశ్లేషణ రిక్తికలు బాధ్యత వహించదు. ప్రోటీన్‌ల సంశ్లేషణ, ప్రోటీన్ అంటే ఏంటిది? పిఆర్ఓటీ ప్రోటీన్ అట్లా వస్తది కదా! ఆర్ అంటే రైబోజోమ్స్ అండ్ దాంతో పాటు ఆర్‌ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది బాధ్యత వహిస్తది ప్రోటీన్‌కి. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. రెక్టికలకు దానికి సంబంధం లేదండి. ఓకే. దట్ ఈస్ జస్ట్ ఏ స్టోరేజ్. ఓకేనా? స్టోరేజ్. ఇది ద్రవ విసరణ ద్వారా గట్టితనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు దృఢత్వాన్ని కూడా అందిస్తుంది. ఒక మొక్క కణంలోని మైటోకాండ్రియాకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనటువంటి ప్రకటన? ఓకే. మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో ఇక్కడ ఏముంటది? డీఎన్ఏ ఉంటది. అండ్ దాంతో పాటు రైబోజోమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే. సమాధానం గావాలి నాకు. ఓకే. మైటోకాండ్రియాలో సొంత డీఎన్ఏ లేదు. కానీ ఇక్కడ డీఎన్ఏ కనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి మెలికలు తిరిగి ఉంది కూడా డీఎన్ఏనే. ఓకే. కాబట్టి ఇది కాదు. మైటోకాండ్రియా కిరణజన్య సమయక్రియని జరుపుతుంది. కిరణజన్య సమయక్రియ జరపాలి అంటే మనకి ఆడ ఏం కావాలండి? ఆకుపచ్చ వర్ణద్రవ్యం కావాలి. హరితరేణువు కావాలి. హరితరేణువు ఉందా ఈడేనన్నా? లేదు. గ్రీన్ కలర్ ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. నేను మీకు ఇక్కడ ఇమేజెస్ ఇస్తుంది టైం పాస్ కాదు. ఏందో ఇక్కడ చూడ్డానికి బాగుంటదని కాదు. అది మీ మైండ్‌లో ఎక్కాలి. ప్రతి పాయింట్ మీ మైండ్‌లో ఎక్కితేనే ఎగ్జామ్‌లో మీరు పెర్ఫార్మన్స్ మంచిగా చేయగలరన్న ఉద్దేశంతోటి ఆ యొక్క ఇమేజెస్ ఆడ పెడుతున్నాం. అది పట్టించుకోకుండా క్వెషన్ పూర్తిగా చదవకుండా ఏదో ఒకటి ఆన్సర్ చేస్తే ఎట్లయితది చెప్పండి? ఓకే. క్లారిటీగా చదవాలి. ప్రతి ఒక్కటి చదవాలి. 4 ఆప్షన్‌లు చదివిన తర్వాత మాత్రమే మీరు ఆన్సర్‌ని చూజ్ చేసుకోవాలి. ఎగ్జామ్‌లో అయినా, ఈ క్లాసెస్‌లో అయినా. 4 ఆప్షన్‌లు చూడకుండా ఒకటి చదివితే అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఓకే. సో, అందుకే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఆన్సర్ చేయాలి. ఓకే. మైటోకాండ్రియాకు ఒకే ఒక త్వచము కలిగినటువంటిది ఉంటది. ఒకేటుందా? ఇగో బయట త్వచం, లోపల త్వచం 2 ఉంటాయి. కాబట్టి ఇది కూడా కాదు. మైటోకాండ్రియా లోపలి త్వచం లోతుగా ముడుచుకొని ఉంటది. ఇట్లా పొరలు పొరలు ఉంది చూడండి ఇట్లా ముడుచుకొని మొత్తం. పేగులు ఎట్లయితే ముడుచుకుంటాయో చిన్న పేగులు అట్లా ముడుచుకొనుంది ఇదంతా. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఇదే ఆన్సర్. సరైనటువంటిది ఇదే. లోపలి పొర అంటే లోపలి త్వచ అనేది మొత్తం కూడా ఇట్లా ముడుచుకొని ఉంటది. అండ్ 2026 అప్డేట్ అయినటువంటి ఎన్‌సీఈఆర్‌టీ 9వ తరగతి తెలుగు మీడియం పాఠ్యపుస్తకం మీకోసం అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీనివాస్ మీకు యాప్‌లో మీకు పెయిడ్ కోర్సెస్ దాంట్లో ఈ యొక్క కంటెంట్ అందుబాటులో ఉంది. యాప్‌లో మీరు లాగిన్ అయిపోయి చదువుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రింట్ ఇస్తే తెలిసిందే కదా! మొత్తం ప్రసాదం చేసేస్తారు దాన్ని. అన్ని సోషల్ మీడియా గ్రూప్‌లలో పంపించేసి ఏదో దానకర్ణుడు లెక్క ఫీల్ అయితారు. అందుకే దాన్ని బయటికైతే ఇవ్వట్లేదు. ఈ కింది వాటిలో జీర్ణ ఎంజైమ్‌లతో నిండి మనకి ఒక ఏదైనా అన్య పదార్థాన్ని అలాగే అరిగిపోయినటువంటి కణావయవాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడేటటువంటి కణాంగం ఏమిటి? జీర్ణం అంటే కణంలో జీర్ణం అంటే మనకు ఒకటే గుర్తుకు రావాలి. దట్ ఈస్ లైజోజోమ్స్. ఓకేనా? ఏంటిదని? లైజోసోమ్స్. ఓకే. ఈ కింది వాటిలో ఏది మొక్క మరియు జంతు కణాల్లో కణ కవచం మరియు కణ త్వచాన్ని సరిగ్గా పోలుస్తుంది? మొక్కకు కణ త్వచం ఉంటది. కణ కవచం ఉంటది. 2 ఉంటాయి. రెండింటికి కణ కవచం ఉంటదా? ఉండదు.
మొక్కలకు దృఢమైనటువంటి కనకవచం ఉంటాయి. జంతువులకు సరళమైనటువంటి కనకవచం మాత్రం ఉంటుంది. యెస్. సో, ఆప్షన్ బి అనేది మనకు డేటా వస్తుంది. అండ్ దాంతో పాటు మీకు చూడాలి కదా! కనకవచం మొక్కకు లేదా జంతువులకు కనకవచం లేదు. కనకవచం ఉంది ఈ రెండిటికి కూడా. కానీ కనకవచం రెండిటికి లేదు. మొక్కకే ఉంటుంది. జంతు కణాల కనకవచం ఉంటది. లేదు, ఇది కాదు. సో, ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రైల్వే ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి పీవీక్యూ ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అనేక స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఏఎల్‌పీ, CBT2, జేఈఈ, CBT2, ఎన్‌టీపీసీ, గ్రూప్ డి అన్ని ఎగ్జామ్స్ కూడా యూజ్ అయితదండి. గత 12 సంవత్సరాల్లో అడిగినటువంటి పర్యావరణం యొక్క అన్ని ప్రశ్నలు మీకోసం అందుబాటులో ఉన్నాయి. గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. యూజ్ చేసుకోండి. ఓకేనా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి అన్న మీరు మెటీరియల్ ఇచ్చారు గానీ సరిగ్గా చదవలేదు. మీరు క్లాసెస్ ఇచ్చారు గానీ సరిగ్గా చూడలేదు అంటే లైఫ్‌లో మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది, చదువుకోండి. కణం లోపల లేదా వెలుపల పదార్థాలను ప్యాకేజింగ్ చేయడానికి, బట్వాడా చేయడానికి ఏ కణాంగాలు బాధ్యత వహిస్తాయి? ఒక్కటే ఏంటిదండి? పోస్ట్ మ్యాన్ లేదా పోస్ట్ ఆఫీస్ పని చేసేటటువంటిది ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ చేసి దాంతో పాటు ట్రాన్స్‌పోర్ట్ చేసేటటువంటిది అది ఏంటిదండి? గాజు సంక్లిష్టం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇయన్నీ సంచులు. ఓకేనా? ఇది విలేజెస్‌కి, ఇది టౌన్స్‌కి, ఇది సిటీస్‌కి అండ్ దాంతో పాటు ఇది పక్క రాష్ట్రాలకి, ఇది పక్క దేశాలకి, ఇది ప్రపంచం వేరే గ్రహానికి అట్లా పెట్టుకోండి. జస్ట్ జస్ట్ ఏదైనా ఒకటి అట్లా అనుకోండి. గాలి సంక్లిష్టం అంటే అదొక సంచి. రకరకాలైనటువంటి పొరలుంటాయి. దాంట్లో గ్రామాలకెళ్తాయి. దాంతో పాటు పట్టణాలకెళ్తాయి. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా! ఇయన్నీ కూడా ప్యాకేజులు. ఓకేనా? ఇదంతా ఏం చేస్తది? ప్యాకేజింగ్ చేస్తది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో మనకు మార్కొచ్చింది ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకున్నావని ఏ ఎగ్జామ్‌లో కూడా అడగడు. ఓకేనా? నీకు దీని ఆన్సర్ నీకెట్లా తెలుసు అని ఎక్కడ అడగడు. దీనికి ఆన్సర్ నీకు తెలుసా? తెలిస్తే చెప్పని అంటాడు అంతే. ఓకే. ప్రిపరేషన్ చేసేటప్పుడు అది బండ గుర్తు ఏదైనా పర్వాలేదు పెట్టుకోవాల్సింది. ఓకేనా? ఇదే అనుకోవచ్చు, అది అనుకోవచ్చు అదంతా మనకు సంబంధం లేదు. పిక్చర్ మనకు గుర్తుందా? ఆప్షన్ మనకు గుర్తుందా? ఖతం. హో గయా కామ్. స్కోర్ వచ్చిందా? వాడే పిలిచి జాబ్ ఇస్తాడు. సర్టిఫికేట్స్ ఉన్నాయా అంటాడు. ఉన్నాయి సార్. తీసుకొచ్చి చూపిస్తాడు. ఓకే. రేపటి నుంచి డ్యూటీకి ఎక్కేసేయి అంటాడు. అది మనకు గావాలి. ఉన్నదే గిత్తత సిలబస్. గ్రూప్ డి అంటే ఎంత అండి? గిత్తత సిలబస్. ఒక ఏడబ్ల్యూ సిలబస్ తీసుకోండి స్టేట్ రిక్రూట్మెంట్స్‌లో. ఒక గ్రూప్ 4 సిలబస్ తీసుకోండి మీకు ఇంత ఉంటది. నా ఏడబ్ల్యూ గ్రూప్ 2 తీసుకుంటే ఇక మరి దారుణం ఇంత ఉంటది సిలబస్. ఎంత 4 సబ్జెక్టులు. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, జీకేలో కూడా మళ్ళా సీఏనే అడుగుతాడు. ఇందులో సీఏ ఇందులో ఒక లైను. ఒక్క లైను. సైన్స్ దీంట్లో ఒక లైను. రీజనింగ్ ఈ 2 కలిపి దీంట్లో ఒక లైను. సో, దీంట్లో పేపర్ 1లోనే 15 వస్తాయి. యూ కెన్ ఇమాజిన్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్. యూ కెన్ ఇమాజిన్ ద కంటెంట్ పోర్షన్ ఏదైతే పోర్షన్ ఉంటుందో దాంతో పోల్చుకుంటే గ్రూప్ డి గానీ, ఎన్టీపీసీ గానీ లిమిటెడ్ పేపర్. ఒకవేళ ఎన్టీపీసీ తీసుకుంటే దీంట్లో ఉండేటటువంటి దీంట్లో ఒక 3, 4 టాపిక్‌లు వస్తాయి అంతే. ఇంకా దీంట్లో ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? స్కీమ్స్ అని, స్టేట్ స్కీమ్స్ అని అవన్నీ గూడా వస్తాయి. ఏపీ తీసుకోండి ఏపీ స్టేట్ స్కీమ్స్ అని, తర్వాత ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ అదంతా మనకు సెంట్రల్‌లో ఉండదు. గ్రూప్ డి గానీ, ఎన్టీపీసీ గానీ ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ. ఓకేనా? స్టేట్ రిక్రూట్మెంట్స్ కంటే కూడా సెంట్రల్ రిక్రూట్మెంట్ ఈజీ. ఓకేనా? ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మాక్సిమం రిపీట్ అయితాయి. స్టేట్‌లో అట్లా రిపీట్ అవ్వదు. మాక్సిమం రిపీట్ అవ్వవు. ఓకే. సో, చూడండి మీరే చూడండి ఎన్ని సార్లు వచ్చినాయి ఈ క్వెషన్స్. అందుకే కొద్దిగా టైం కేటాయించుకొని ఈజీగా స్కోర్ తెచ్చుకోండి. లైఫ్‌లో మళ్ళా అవకాశాలు రావు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. దిగువ పేర్కొన్న ఏ కణ అవయవాలకు వాటి సొంత డీఎన్ఏ ఉండదు? ఓకే. దేనికి సొంత డీఎన్ఏ ఉండదు? చెప్పండి. ఇమేజెస్ ఇచ్చినా కదా! ఇమేజ్ ఇచ్చిన దాంట్లోంచి ఎక్కడుందో చెప్పండి. దేనికండి సొంత డీఎన్ఏ లేనిది? కేంద్ర కణంలో డీఎన్ఏ ఉంటది ఇందులో. మైటోకాండ్రియా మనం ఇందాకనే చూసినాం. డబుల్ రొటేల్ ఇట్లా పోగులు లెక్కుంది. ప్లాస్టిడ్స్‌లో ఉంటది వాటిలో. లైజోజోమ్‌లో ఉండదు. జీర్ణం చేస్తది కాబట్టి దానికి అవసరం లేదు. ఇక్కడ చూడండి. వ్యక్తికాలు ఇక్కడ లైజోజోమ్స్. ఈ కింద వాటిలో ఏది నిజ కేంద్ర కణాల్లో త్వచంతో బంధించబడినటువంటి అంగం కాదు? ఓకే. ఆలోచించండి. సమాధానం చెప్పండి. త్వచం లేనటువంటిది. రిక్తికకు త్వచం ఉంటది. రైబోజోమ్, లైజోజోమ్, క్రోమోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ ఉంటది. లైజోజోమ్ కూడా ఉంటది. రైబోజోమ్ ఉండదు. రైబోజోమ్‌కి మనకు ఉండదు. ఎందుకంటే ఇది కణద్రవ్యంలో స్వేచ్ఛగా కనిపించేటటువంటి నిజ కేంద్ర కణాల్లో అంతర్జీవ ద్రవ్యజాలం జత చేయబడినటువంటి అవయవాలు మనకు లైబోజోమ్స్, రెక్టికలు, క్రోమోప్లాస్ట్ ఇవన్నీ కూడా త్వచాన్ని కలిగి ఉండడం జరుగుతుంది.
దిగువ పేర్కొన్న ఏ కణాలు వాటిలోని నీటి పరిమాణాన్ని మార్చడం ద్వారా ఆకారాన్ని మారుస్తాయి. నీటి పరిమాణాన్ని మార్చేయి. ఏంటి చెప్పండి? ఏ కణాలు నీటి పరిమాణాన్ని మారుస్తాయి? కండర కణజాలాలు కాదండి, వృక్ష కణం, ప్లాంట్ సెల్. ఎందుకంటే ఇగో దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పోతే ఏమైంది? మొత్తం దగ్గరికి కొట్టుకొని వస్తుంది. నీళ్ళు ఎక్కువైతే ఉబ్బుతుంది. ఓకే, అంటే ఉబ్బడం అంటే అది చుట్టూ గోడలు ఉండడం వల్ల ఆగిపోతుంది. ఓకే, గరుక అంతర్జీవ ద్రవ్యజాలం త్వచం యొక్క ఉపరితలం వద్ద ఈ కింది నిర్మాణాలు ఏది కలిగి ఉంటుంది? గరుక అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపరితలం ఈ కింది నిర్మాణాల్లో ఏది కలిగి ఉంటుంది? ఏముంటుంది చెప్పండి? ఆప్షన్ చూడండి, ఆన్సర్ చెప్పండి. ఇమేజ్ కూడా ఉంది కదా, ఏమున్నది దానిపైన? వీటన్ని మీకు ఇట్లా పింక్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా చుక్కలు, ఏంటిది? రైబోజోమ్స్. మొక్క కణ కవచం యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం ఏమిటి? మొక్క కణ మొక్క కణ కవచం యొక్క ప్రాథమికమైనటువంటి పదార్థం ఏమిటి? కణ కవచంలో ఉండేటటువంటిది సుబేరినా, క్యుటినా, లిగ్నినా. ఏంటిది? మూడు కాదు, సెల్యులోజ్. సెల్యులోజ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇవన్నీ గ్రూప్ డి క్వశ్చన్సే. ఈ కింది వాటిలో మొక్క కణంలో గాలి దేహం యొక్క సరైనటువంటి విధి ఏమిటి? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ప్యాకేజ్ చేస్తుంది. చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. ఏం చేస్తుంది? కణానికి రక్షణ అందిస్తుందా? అందించదు. ఆకారాన్ని నిర్వహించదు. ప్రోటీన్ల సంశ్లేషణకు రైబోజోమ్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా కాదు. ఏం చేస్తుంది? లైజోజోమ్ల యొక్క ఏర్పాటుకు తోడ్పడుతుంది అండ్ దాంతోపాటు ఆ యొక్క డేటా అనేది స్టోరేజ్ చేసుకుంటుంది. ప్యాకేజ్ చేస్తే దాంతోపాటు వాటి యొక్క గమ్యస్థానాలు చేసేటటువంటి వెసికల్స్ ని ఏర్పరుస్తుంది. ఉల్లిపాయ తొక్క కణాలు సూక్ష్మదర్శిని పరిశీలన ద్వారా ఎలాంటి నిర్ధారణకు రావచ్చు? చదవండి, ఆప్షన్ చదవండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఉల్లి పొర పైన మనం ప్రయోగాలు చేసినాం ఆల్రెడీ, క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 ఆ టైంలో. అన్ని ఉల్లిపాయల కణాలు ఇక్కడ కనిపిస్తున్న ఈ కణాలన్నీ కూడా అన్ని కణాలు కూడా ఇక్కడ సారూప చిన్న నిర్మాణాలతో నిర్మితమైనవి. అన్ని కూడా ఒకే రకంగా ఉన్నాయి కదా దాదాపుగా. విభిన్న కణ ఆకారాలు ఉన్నాయా? విభిన్న కణ రకాలు ఉన్నాయా? అన్ని కూడా ఒకే రకం ఉన్నాయి కాబట్టి ఇది కాదు. విభిన్న కూర్పులు ఉన్నాయా? లేవు. అన్నిట్లో ఒక కేంద్రకం ఉంది, కణద్రవ్యం ఉంది. కేంద్రకం ఉంది, కణద్రవ్యం ఉంది, ఈ రెండు సుక్కలు అట్లా విడి ఆకారాన్ని కలిగి ఉంటాయి. కాదు, ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద పారెంకైమా సెల్స్ ఇన్ ప్లాంట్స్ ఆర్. మొక్కల్లోని మృదు కణాలు. మొక్కల్లో ఉండేటటువంటి మృదు కణాలు ఏం చేస్తాయి? ఇది యాక్చువల్ గా రెండు టిష్యూకి సంబంధించింది, దీనికి సంబంధించింది. మొక్కల్లో ఉండేటటువంటి మృదు కణాలు ఇవన్నీ కూడా మొక్కల్లో ఉండేటటువంటి ఆ యొక్క డేటా ఏమైతుంది? అన్ని కూడా మృదు కణాలు వదులుగా అమర్చబడి ఉంటాయి. ఓకేనా? సో ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది వేరే కణాలు ఇక్కడ ఉంటాయి కదా పక్క పక్క, అవన్నీ కూడా మృదు కణాలు మెత్తగా వంగి సాగేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా లూజ్ గా ఉండడం జరుగుతుంది. ఈ మృదు కణజాలం మనకు సాధారణంగా మొక్క కణాల్లో అతి సన్నని సెల్యులోజ్ కవచాలు ఉంటాయి. దాంతోపాటు సజీవ ప్రోటోప్లాజం ఉంటది. సాధారణంగా వాయు మార్పిడికి, నీటి మార్పిడికి సులభతరం చేసేటటువంటి ఇంట్రాసెల్యులర్ అంటే కణాంతర ఖాళీలతో వదులుగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా మెత్తగా ఉంటాయి అనమాట. అంటే ఎట్లా అంటే అటు వంగేటట్టు. అంటే కొత్తగా మొక్క పెరుగుతుంది కదా, ఆ మొక్క ఉంటది కదా, సో అది గాలికి అటు ఇటు ఊగుతుంటది కదా, సో ఆ ఊగేటటువంటి ప్రదేశాల్లో మృదు కణాలు ఉంటాయి. అదే అడుగు భాగం పెరిగి గట్టిగా అయింది కదా మొద్దు, చదువుకు గాలికి ఊగదు కాబట్టి అది దృఢ కణజాలం కిందకి వస్తుంది. ఈ కింది వాటిలో ఏది ఏకకణ జీవుల్లో బహుళ విచ్ఛిత్తి నుంచి ద్విధా విచ్ఛిత్తిని వేరు చేస్తుంది? ద్విధా విచ్ఛిత్తి అంటే మనకు సమవిభజన కిందికి వస్తుంది, అంటే ఈ రెండు పిల్లల్ని ఏర్పరుస్తుంది. బహుళ విచ్ఛిత్తి అంటే ఎక్కువ పిల్లలు వస్తాయి. సో ద్విధా విచ్ఛిత్తి రెండు పిల్ల కణాలు వస్తాయి, బహుళ విచ్ఛిత్తి అనేక పిల్ల కణాలు వస్తాయి. ఎస్, ఏకకణ జీవులు. ఓకే, ఒక కణంలో లైజోజోముల యొక్క ప్రాథమిక విధి ఏమిటి? చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతుంది, ఇక మీ ఇష్టం, మీరు ఎంతకన్నా చదువుతారో చదువుకోండి. లైజోజోములు ఏం చేస్తాయండి? ఆత్మహత్య సంచి దాంతోపాటు జీర్ణం చేసుకుంటారు. జీర్ణం ఏడంది? ప్రోటీన్లు, కొవ్వులు కాదు, జీర్ణం ఈడ కనిపిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్. ఏటీపీ అంటే ఏటీఎం అంటే మైటోకాండ్రియా. కణద్రవ్యం లోపల నీరు కాదు, ఇది కాదు. సో ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 1831లో కేంద్ర కణ అంగంగా ఎవరు మొదట వర్ణించారు? ఎవరండి? రాబర్ట్ బ్రౌన్. 1831లో రాబర్ట్ బ్రౌన్. సూక్ష్మదర్శిని కింద ఈయన ఆర్కిడ్ కణాలను అధ్యయనం చేస్తున్నప్పుడు స్క్వాటిష్ వృక్ష శాస్త్రవేత్త అయినటువంటి రాబర్ట్ బ్రౌన్ ఒక దట్టమైనటువంటి కేంద్ర నిర్మాణాన్ని గమనించాడు. దాన్ని ఆయన కేంద్రకం అనే పేరు పెట్టాడు. ఓకే, సో ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కణ భాగంగా దాన్ని గుర్తించడానికి సహాయపడు. ఓకే, రాబర్ట్ హుక్ ఏమో 1665లో కణాలను కనుగొన్నాడు. అంటే కణాలు, ఈయనేమో కణ అంగంగా మనకి ఒక కేంద్రకాన్ని కనిపెట్టి. ఓకే,
ఈ కింది వాటిలో కణం యొక్క ఆకారానికి దాని పాత్రకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏది ఉత్తమంగా ఏం చేస్తుంది? వివరిస్తుంది. కణం యొక్క ఆకారానికి దాని యొక్క పాత్రకు సంబంధించి. ఓకే. సో, మనకిక్కడ డేటా గనక తీసుకుంటే ఏముంటదండి? కణ ఆకారం యాదృచ్ఛికంగా ఉంటుంది. పనితో సంబంధం లేకుండా అన్ని కణాలు గుండ్రంగా ఉంటాయి. సో, అన్ని కణాలు గుండ్రంగా ఉంటాయా? ఇది గుండ్రంగా ఉందా? ఇది గుండ్రంగా ఉందా? ఇది గుండ్రంగా ఉందా? కాబట్టి ఇది కాదు. కణ ఆకారం దాని నిర్దిష్టమైనటువంటి పనితీరుకు మద్దతిస్తుంది. యెస్, ఇది కరెక్టే. కణ ఆకారం యాదృచ్ఛికంగా ఉంటాయి. యాదృచ్ఛికంగా అంటే ఎట్లా పడితే అట్లా ఎందుకుంటది? అట్టేం ఉండదు. ఒకే పనితీరుని కలిగి ఉంటే ఉండవు. నాడి కణం చేసే పని శుక్రకణం చేయదు. శుక్రకణం చేసే పని అస్థి కణం చేయదు. అస్థి కణం చేసేది నునుపు కండరం చేయదు. నునుపు కండరం చేసేది అండం చేయదు. అండం చేసేది కొవ్వు చేయదు. కొవ్వు కణం చేసేది రక్త కణం చేయదు. ఓకే. దీనికి సంబంధించి దాని ప్రాసెస్ సెపరేట్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సూక్ష్మదర్శిని కింద అన్ని కణాల ద్వారా పేర్కొన్నటువంటి ఫీచర్ అంటే ఈ లక్షణాలు ప్రదర్శింపబడతాయి. ఓకే. అన్ని కణాల ద్వారా మనకు ఏది ప్రదర్శింపబడతాయి అంటే ఏది కనిపిస్తే ఏది. ఓకే. ఓకే. సో, మనం మైక్రోస్కోప్ తీసుకున్నాం అంటే సూక్ష్మదర్శిని తీసుకున్నాం. దాంట్లో మనకు జంతుకరమైన, వృక్షకరమైన అన్నిట్లో కూడా మనకు ప్లాస్మా త్వచం అయితే కనిపిస్తది ఫస్ట్. కణద్రవ్యము, కేంద్రకం. కేంద్రక పూర్వజీవి అయితే పరిస్థితి ఏంది? కాబట్టి కణద్రవ్యం అయితే కనిపిస్తది. మూడిట్లో కణద్రవ్యం ఉంది. దాంతో పాటు ప్లాస్మా త్వచం మూడిట్లో ఉంటది. కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అంటే బాక్టీరియా కణము, వృక్ష కణము, జంతు కణం 3 తీసుకున్నాం. మూడిట్లో ఈ 3 ఉంటాయి. కాబట్టి ఇది ఆన్సర్. మొక్క కన్నా రెక్టిక లోపల ఉండేటటువంటి ద్రవం ఏంటిది? దీని లోపల ఉండేటటువంటి ద్రవాన్ని మనం సెల్ శాప్ అని అంటాం. అంటే సెల్ శాప్ అంటే కణ శాప్. ద్రవం. ఈ ద్రవం. ఈ ఇమేజ్ మీ మైండ్‌లో ఉండాలని ఇన్ని సార్లు చూపించింది దేనికి అంటే టైమ్ పాస్ కాదు. మీకు మైండ్‌లో ఎక్కాలి. మైండ్‌లో ఎక్కాలి. ఇగో ఇది చూడండి. ఇది అనంగానే మీకు గుర్తుకు రావాలి. ఇది అనంగానే మీకు గుర్తుకు రావాలి. ఇది అనంగానే మీకు గుర్తుకు రావాలి. ఇగో ఈ పెద్ద కప్ప లెక్క నోటి తెరిచింది చూసారా? ఇది కేంద్రకం. ఈ కింది వాటిలో ఏ ప్రకటనలు మొక్క యొక్క ప్లాస్టిడ్‌లను వివరిస్తుంది? ఓకే. ప్లాస్టిడ్ అంటే ఏంటిదండి? ఇగో ఈడ కనిపిస్తుంది చూసారా? గ్రీన్ కలర్‌లో. హరిత రేణువు. దాంట్లో ఏముంటాయి? పత్రహరితం ఉంటది. ఏం చేస్తది? ప్లాస్టిడ్. టెల్ మీ ఫాస్ట్‌గా టెల్ చెప్పాలండి. బాగా చెప్పాలి. ఫాస్ట్‌గా చెప్పాలి. ఏముంటది ప్లాస్టిడ్‌లో సరిగ్గా ఏది వివరిస్తది? రెండింట్లో ఉంటదా? మనకు మొక్క జంతువుల్లో ఆకుపచ్చ ఎందుకుంటాయండి? ఉండవు గదా! కిరణజన్య సమయక్రియ కోసం కేంద్రకపూర్వ కణాలు కనిపిస్తదా? కనపడదు. మొక్క కణాలు మాత్రం ఉంటే జంతు కణాలు ఉండవు. ఓకే. ఇది కన్సిడర్ చేయొచ్చు. జంతు కణాలు మాత్రం ఇగో ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ కింది వాటిలో విభాజ్య కణాల యొక్క లక్షణం ఏమిటి? లిగ్నిన్ పొర, మందపాటి కవచాలు, పెద్ద రెక్టికలు. విభాజ్య కణాలు విడిపోయేటప్పుడు మనకు రెక్టికలు ఉండవు. కృత కణాలు కాదు. సో, ఇదే ఆన్సర్. దట్టమైనటువంటి కణద్రవ్యం మరి రెక్టికల్ లేకపోవడం అనేది విభాజ్య కణాల యొక్క లక్షణం. ఓకే. ఎందుకంటే ఈ యొక్క డేటా అనేది మనకు పెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అంటే విభాజ్య కణాలకు సంబంధించినటువంటి డేటా అనేది ఇవ్వడం వల్ల మనకు అక్కడ రెక్టికల్ లేకపోవడం అనేది ఇంపార్టెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మన కణాని మధ్య ఆ యొక్క గ్యాప్‌లన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి విభాజ్యం అనేది ఫాస్ట్‌గా అయితది. ఈ కింది కణాంగాల్లో కోశాల్లో ఉత్పత్తులను నిల్వ చేయడం, మార్పు చేయడం, ప్యాకేజింగ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది గాజు సర్ఫేస్. ఇక అంతే. ఈ పదం కనిపించిందంటే ఇక అదే ఆన్సర్. ఓకే. సో, ఈ ప్యాకేజింగ్ చేసేటటువంటి పని ఏది చేస్తది? నిల్వ చేయడము, మార్పు చేయడం, ప్యాకేజింగ్ చేయడం అంతా కూడా గాజు సర్ఫేస్. రవాణా కూడా అదే చేస్తది. కణాల యొక్క ఆకారం మరియు పరిమాణంలో ఈ రకాన్ని ఈ కింది ప్రకటనలు ఏది సరిగ్గా వివరిస్తుంది? ఆకారానికి, పరిమాణానికి సంబంధించి. ఓకే. సో, ఇక్కడ చూడండి మన దగ్గర నునుపు కండరాలున్నాయి, రక్త కణాలున్నాయి, నాడీ కణం ఉంది, అస్థి కణం ఉంది, శుక్రకణం ఉంది, అండం ఉంది, కొవ్వు కణం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటది. అవేం చేస్తాయి? వాటి యొక్క కణాల ఆకారం, పరిమాణం అనేది అవి నిర్వహించేటటువంటి నిర్దిష్ట విధికి సంబంధించింది. యెస్. అది ఏ పని చేస్తదో దానికి తగ్గట్టే అది ఉంటాయి. ఇప్పుడు శుక్రకణం గనక ఇంతలా ఉందనుకోండి, ప్రయాణం చేసి కష్టం. అండ్ దాంతో పాటు ఈ విధంగా ఉందనుకోండి, ప్రయాణం అవుతదా? అవ్వదు. ఓకే. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. కింది మొక్కల మరియు జంతు కణాలను రిక్తికలను ఏ ప్రకటన సరిగ్గా పోలుస్తుంది? రిక్తిక అంటే ఏంటిది? పెద్దగా రిజర్వాయర్ లెక్క ఉంది కదా! ఇదే రిక్తిక. ఇగో ఈడేమో చిన్నగా ఉంది బ్లూ కలర్‌లో. ఏమి ఓకే. జంతు కణాలకు మొక్కల కంటే పెద్ద రిక్తికలు ఉంటాయి. ఇది జంతు కణం అంటే ఇది వృక్ష కణం. కాబట్టి ఇది కాదు. వృక్ష జంతు కణాలు రెండిట్లో రిక్తికలు ఉండవు. రెండిట్లో రిక్తికలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా కాదు. మొక్కల్లో పెద్ద రిక్తికలు ఉంటాయి. జంతువుల్లో చిన్నగా ఉంటాయి. యెస్, ఇది కరెక్టే. రెండిట్లో సమాన పరిమాణాలు ఉంటే ఉండవు. ఎందుకంటే ఇగో ఇక్కడనేమో ఇంత పెద్దగా ఉంది. ఈడనేమో చిన్నగా ఉంది. ఓకే. 100 క్వెషన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. సబ్జెక్ట్ అయిపోయింది. అంటే థియరీ కాన్సెప్ట్ అయిపోయింది. 100 క్వెషన్‌లు కూడా అయిపోయినాయి ఈ చాప్టర్ నుంచి. ఇంకొక 100 క్వెషన్‌ల పైన ఉన్నాయి అంతే.
ప్లాస్మా త్వచాన్ని ఎంపిక చేయబడినటువంటి పారగమ్య త్వచమని ఎందుకంటారు? ప్లాస్మా త్వచాన్ని పారగమ్య త్వచమని ఎందుకంటారు? ఎందుకంటే ఇది కొన్నిటిని మాత్రమే లోపలికి పంపిస్తది, కొన్నిటిని మాత్రం బయటికి పంపిస్తది. కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి పంపిస్తే మరికొన్నిటిని నియంత్రిస్తది. అంటే బయటికెళ్ళకుండా ఇట్లా ఆపేస్తది. కాబట్టి ఇది ఆన్సర్. విచ్ డిస్క్రిప్షన్ బెస్ట్ డిఫైన్స్ సైటోప్లాజం? ఏ వివరణ కణద్రవ్యాన్ని ఉత్తమంగా నిర్వహిస్తుంది? ఇక్కడ ఇదంతా కణద్రవ్యమే. ఓకేనా? ఈ గోధుమ కలర్‌లో కనిపిస్తుంది ఇదంతా కూడా కణ ద్రవ్యమే. ఓకే. ఈ కణ ద్రవ్యాన్ని గురించినటువంటి డేటా ఏం చెప్తుంది చూడండి. ఒకసారి గమనించండి. కణాంగాలన్నీ కూడా ఎక్కడుంటాయి? ప్లాస్మా త్వచం లోపల ఉండేటటువంటి ద్రవ పదార్థం కదా ఇదంతా. కాబట్టి ఇది ఆన్సర్. జన్యు పదార్థం కాదు. వెలుపల ఉండదు. ప్రోటీన్ రవాణా కాదు. నాళాలకి ఎందుకుంటే ఇదంతా ద్రవం అయిపోయింది. ఒక కణంలో క్రియాత్మకమైనటువంటి గాలి సంక్లిష్టం లేకపోతే అది ప్రధానంగా డాష్ విఫలమవుతుంది. ఓకే. సో గాలి సంక్లిష్టం అంటే ఏంటిదంటే సంచి గనక తీసుకుంటే మనం ఏం చేస్తాం? ప్యాకేజింగ్‌కి అండ్ దాంతో పాటు సెక్రేషన్‌కి ఉపయోగిస్తాం. ఈ 2 పనులు ఆగిపోతాయి. ఒక ప్రయోగ సమయంలో ఒక కణం దెబ్బతిని దాని లైజోజోమ్స్ పగిలిపోయి జీర్ణ ఎంజైమ్‌ల కణద్రవ్యంలోకి విడుదలైతాయి. అప్పుడు తర్వాత ఏం జరుగుతది? మెయిన్ ఏదైతే ఫస్ట్ జీర్ణం చేస్తదో అదే ఖరాబయిందంటే ఆటోమేటిక్‌గా లోపల మొత్తం కూడా తనను తాను నాశనం చేసుకొని కణం మృతి చెందుతుంది. ఓకేనా? కణం మృతి చెందుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. కణం తనను తాను నాశనం చేసుకుంటది. లైజోజోమ్స్ ఎప్పటి వరకైతే మంచిగుంటే అప్పటి వరకే కణం ఉంటది. కణాన్ని చంపేయాలంటే లైజోజోమ్‌ని చంపేయాలి. అంతే. కణంలోని డాష్ అనేది ఒక ముదురు వర్ణపు గోళాకార నిర్మాణం. ఇదిగో ముదురు వర్ణపు గోళాకార నిర్మాణము అండ్ ఇది పదార్థ మార్పిడి కోసం రంధ్రాలతో కూడినటువంటి ఇగో ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా! ఈ రంధ్రాలతో కూడినటువంటి డాష్ త్వచంతో చుట్టబడి ఉంటుంది. ఏ పొర అండి? ఇగో ద్విపొర కేంద్రక త్వచం అంటే 2 పొరలు ఉంటాయి. సో డబుల్ త్వచం డబుల్ అంటే ఈ 2 పోయినాయి. అండ్ నెక్స్ట్ డాష్ అనేది ఇదేంటి? దీన్ని మనం కేంద్రకం అని అంటాం. కేంద్రకము రెట్టింపు. ఓకే. కేంద్రకము రెట్టింపు. కేంద్రకం అనేది ముదురు వర్ణపు రంగులో ఉంటది. అండ్ ఇది రంధ్రాలతో కూడి ఉంటది. అండ్ దాంతో పాటు ఇది ద్విపరయుతమైనటువంటిది. అంటే ద్విత్వచంతో కూడి ఉండడం జరుగుతుంది. కణాంగాలకు సంబంధించి కింది వాటిలో సరిగానటువంటి ప్రకటనను ఎంచుకోండి. కణాంగాలు అంటే ఈ యొక్క అంగాలకు సంబంధించిన దాంట్లో ఏది? ప్రతి కణాంగం ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వహిస్తది. కరెక్టే. కేంద్రపూర్వ కణాల్లో మనకు కణాంగాలు కనిపిస్తాయా? చెప్పండి. ఫాస్ట్‌గా చెప్పాలి. కనపడవు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవ్వచ్చు. నిజ కేంద్ర కణాలు కనిపిస్తాయి. యెస్. త్వచంతో కప్పబడినవి. ఓకే. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్ ఉంది కదా! ఎంచుకోమన్నారు. మొక్క కణకుడ్యం యొక్క ప్రధాన నిర్మాణాత్మక భాగం ఏమిటి? సో ఇది మూడోసారి వచ్చింది ఇదే వీడియోలో సెల్యులోజ్. ఇంతే అండి. ఈ క్వెషన్స్ ఆన్సర్ ఉన్న దానిలోంచి తిప్పి తిప్పి అడుగుతాడు. మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఒక ప్రాపర్ సీక్వెన్స్‌లో చదవం. వీడియోస్ వినం. ఏం చేస్తాము? మనం ఏం చేస్తామంటే ఆగమాగం చేసి ఒక 2 క్వెషన్‌లు చదివి వచ్చు నాకిక కథం 2 క్వెషన్‌లు చదివినట్టు అయిపోయింది అని అనుకుని ఎళ్ళిపోతారు. వాడు దాన్నే కొద్దిగా మార్పిడి చేసి ఇస్తాడంతే. వాడేం కొత్త డేటా తీసుకురాలేడు కదా! తన దగ్గర లేదు. లేనప్పుడు ఏం చేస్తాడు? కొత్త డేటా తీసుకురాలేక ఉన్నదాన్నే అటు తిప్పి, ఇటు తిప్పి ఆగం చేస్తాడు. మనోళ్ళు ఆ తిప్పే టైంలోనే ఆగమైపోతారు. సూక్ష్మదర్శిని కింద పరిశీలించబడినటువంటి ఒక నిజ కేంద్ర కణంలో కనిపించేటటువంటి 3 ప్రధాన భాగాలు. సో దీని నుంచి మనం చూస్తే ఏం కనిపిస్తది? బయట పొర, మధ్య పొర, లోపల పొర. లోపల పొర ఉంటదా? ఉండదు. కాబట్టి అక్కడ ఏముంటాయి? కణాంగాలు ఉంటాయి. లేకపోతే కణద్రవ్యం ఉంటది. ఓకే. సో చెప్పండి. ఆన్సర్ చెప్పండి. మనకేం కనిపిస్తది? మామూలుగా ఒక నిజ కేంద్ర కణం అంటే ఒక జంతు కణంగానే తీసుకుంటే ప్లాస్మా త్వచం ఉంటది. కేంద్రకం ఉంటది. కణద్రవ్యం ఉంటది. సో ఫస్ట్ మనకు కణకవచం అయితేనేమో వృక్షంలో, జంతువులైతేనేమో కణకవచం ఉండదు కాబట్టి ఇది మనం చెప్పలేము. గుళిక గాదు. డైరెక్ట్ ఇవి కనపడవు. ఫస్ట్ ఇదే కనిపిస్తది. కేంద్రకం అనేది ఇప్పుడు మనకు క్లియర్‌గా కనిపిస్తది. ఎందుకు? దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. మైక్రోస్కోప్‌తో మనం ఏం చూసినాం ఇందాక? ఇదిగో చూడండి. ఇక్కడ మనం మైక్రోస్కోప్‌తో చూసినాం. నాకిక్కడ ఏం కనిపిస్తుంది? కణ కవచం కనిపిస్తుందా? కణ త్వచం కనిపిస్తుందా? కణ త్వచం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాకొక కణ కేంద్రకం కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు కణ ద్రవ్యం కనిపిస్తుంది. అవునా? ఇదంతా కూడా కనిపిస్తుంది మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు. ఇది నిజ చిత్రం కాబట్టి దీన్ని మనం పరిగణలో తీసుకుంటే ఆన్సర్ ఏమవుతది? ఫాస్ట్‌గా చెప్పాలండి. ఇదే అయితది కదా! కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడితోటి ఈ యొక్క వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం క్వెషన్ నెంబర్ 111 కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడితోటి ఒక వీడియోని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్‌లో భాగంగా డేటాని అయితే డిస్కస్ చేద్దాం.
సో ప్రతి ఒక్కరు కూడా రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. దీంట్లోంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన బేసిక్ ఎక్స్పర్ట్ లెవెల్ దాకా కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతో పాటు మన యొక్క ఛానల్ ద్వారా అండ్ సతీష్ రెడ్డి ఛానల్ తరపున మీ అందరికి కూడా గ్రూప్ డి లెవెల్ 1 సిబిటి యొక్క టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీని అయితే గ్యాదర్ చేసుకుంది. తెలుగు మీడియంలో మీకు డేటా అందుబాటులో ఉంటుంది. ఒక 3 మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. మరికెందుకు ఆలస్యం వెంటనే యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు శ్రీనివాస్ మీ ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేటెడ్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ రోజు మనం రెడీతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.